7 అక్షరాలు వస్తాయి. ఓకే. సో ఇంతకు ముందు మనము ఇచ్చి అని రాసుకున్నాము. ఉదాహరణకి దీర్ఘాలలో ఆ కూడా పెట్టాం కదా, ఈ ఆ తీసేయండి. ఈ నుంచి ఎందుకంటే ఇచ్చి అన్నాం కదా, ఇచ్చి ప్రత్యాహారం. దీర్ఘాలలో ఆ వస్తుంది కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇచ్చి ప్రత్యాహారం. అవునా? ఇచ్చి అంటే ఈ నుండి స్టార్ట్ అవుతుంది. అవునా? ఈ ఊరి ఏ ఓ ఐ ఔ ఇవి ఇచ్. ఓకేనా? కాదు, ఇచ్చి ప్రత్యాహారం అంటే ఈవు రులిక్ అని కూడా ఉన్నప్పుడు లు రావాలి కదా. అది హ్రస్వం. దానికి దీర్ఘం లేదమ్మా, దానికి రస్వమును ప్లుతమే ఉన్నాయి, దీర్ఘం లేదు. దీర్ఘం లేదు. మనకి ఇక్కడ దీర్ఘాక్షరాలు కావాలి కదా. దీర్ఘాక్షరాల, రైట్. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఏమొచ్చింది అందులో తెలియనిది? అప్పుడు గురు, ఇప్పుడు దీర్ఘ అదేంటి, రిచ్ అనేది వచ్చింది, ఇచ్ అనేది తెలిసింది, గురుమత్ అంటే ఏంటో అర్థమైంది. అప్పుడు ఆ ప్రత్యయం అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. ఏం ఉదాహరణ రాస్తారు దానికి? ఉదాహరణల్లో ఏం రాస్తారు ఇక్కడ? మనకి ఆ ధాతువు ఏంటిది, క్రూ ధాతువుతో చేశాం కదా, అదే రాసుకోండి. క్రూ ధాతువు ఉంది. క్రూ రాదు కదా, ఏది ఏది ధాతువు. ఏది ధాతువులో ఏమైంది ఇక్కడ, గురుమత్. ఇది ఏ అనేది దేంట్లో ఉంది? దీర్ఘంలో. సో అప్పుడు ఏది చేస్తున్నప్పుడు దేంట్లో వస్తుంది ఇక్కడ మనకి? అది లిట్లకార విషయంలో అని గుర్తు పెట్టుకున్నాం. అవునా? ఆ సూత్రం ఇప్పుడు ఎక్కడ వస్తుంది? అది దీర్ఘమై ఉండాలి, ఆదిగా ఉండాలి అక్షరము, ఆ తర్వాత అక్షరం అది ఇచ్చి ప్రత్యాహారంలో నుంచి అయి ఉండాలి. అవునా? అప్పుడు ఏమొస్తుంది దీనికి? ఆము వస్తుంది. అవునా? అంటే ఆ ధాతువు తర్వాత ఆమె వస్తుంది. అది ఏమై ఉండాలన్నాము? లిట్ లకారం అయి ఉండాలి. లిట్. లిట్ లకారం ఆమె ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు గురణరపరహ రి అనేది ఆగా గాని ఈగా గాని ఊగా గాని మారితే వెంటనే రేఫా ఎలా వచ్చిందో, ఆమె ఎప్పుడైతే వస్తుందో ఈ 3 ధాతువులు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఏదది? ఈ 3 ధాతువులు వస్తాయి అన్నమాట. పరిగెత్తుకుంటూ వచ్చింది ఎప్పుడు? ఆమ్ వచ్చిన తరువాత. కాబట్టి ఆమ్ తర్వాత క్రూ రావాలి, లేదంటే అస్ రావాలి, లేదంటే భూ రావాలి. ఈ 3 రూపాలు వీటన్నిటికీ మనం రూపాలు కూడా 3 రూపాయలు వస్తాయండి. కరెక్ట్. అవును, అర్థమైందమ్మా ఇది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి మనకి, ఇది మళ్ళీ రాస్తాను ఇక్కడ మంచిగా. ఏధ్. అవునా? ఏధ్ వచ్చింది అంటే, ఏధ్ వచ్చిందంటే ఆమ్ రాలేదు. కండిషన్స్ ఏమేమి ఉన్నాయి? 3 కండిషన్స్ ఉన్నాయి. ఏమేమది? అచ్చుతో కావాలి. ఆ అచ్చు ఎలాంటిదై ఉండాలి? ఇచ్చి ప్రత్యాహారములోని అక్షరం అయి ఉండాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి? దీర్ఘమై ఉండాలి. దీర్ఘమై ఉండాలి అది. ఆ తర్వాత మూడో పాయింట్ ఏంటి? లిట్ లకారానికి చేసేటువంటి ప్రక్రియ అయ్యి ఉండాలి. అవునా? అప్పుడు ఇది ఆమ్ అనేది వస్తుంది. ఈ 3 సాటిస్ఫై అయినాయి. మనం అది 3 చేస్తున్నాము. అవునా? ఏదో చేస్తున్నాము, లిట్ లకారము చేస్తున్నాము. అవునా? తర్వాత ఏలో దీర్ఘము ఉంది, మళ్ళీ అది ఆదిగా ఉంది, దీర్ఘం ఉంది, ఆదిలో ఉంది. అవునా? అంతా సాటిస్ఫై అయింది. 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. దీర్ఘం ఉంది, ఆదిలో ఉంది, లిట్ లకారంతో చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ? ఆము రావాలి. అవునా? ఈ ఆమ వచ్చిన వెంటనే ఏమొస్తుందన్నాము? ఏమేమి వస్తాయి? క్రీ, భూ, తర్వాత అస్, ఈ ధాతువులు వస్తాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం క్రీ ధాతువుతో చేస్తున్నాం. మొదట 3 రూపాయలు వస్తాయి. ఒకటే వచనానికి 3 రూపాయలు వస్తాయి. అవునా? ద్వివచనానికి 3 రూపాయలు, మళ్ళీ బహువచనానికి 3 రూపాయలు, అలా ప్రథమ పురుషలో 3 రూపాయలు, మధ్యమ పురుషలో 3 రూపాయలు, తర్వాత ఉత్తమ పురుషలో కూడా 3 రూపాయలు ఒక్కొక్క వచనానికి వస్తాయి. అవునా? మొత్తం 27. 27 వస్తాయి. 9 × 27 కదా, అందుకని 27 రూపాయలు వస్తాయి. అదొక్క లిట్లకారానికి. అవునా? సో మరి ఏధ్ అనేది ఆత్మనే పదము. అవునా?
సో కాబట్టి మనకి ఆత్మ అనే పద రూపాలకి ఏమొస్తాయి? తిటితో ఆత్మ అనే పదానాం టేరే ఒకటి, అవునా? ఇంకా వాటిని బట్టి ఈ తకారము త ఆతాం ఝ, అవునా? ఆ ప్రత్యయాలు వేరవుతాయి, అవునా? అలా. సో ఇప్పుడు లిట్లకారం కాబట్టి మనం మొదటి ధాతువును వదిలేసేయాలి. ఇంకా మనకి ఇక్కడ ధాతువు కనిపించేది ఇంకోటి కూడా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ద్విత్వాలు చేసుకోవాలి. అర్థమైందా అండి? అది ఇప్పుడు ఏది వదిలేయాలా? ఏది వదిలేయాలా? ఏదని వదిలేసేయాలి అంటే ఏది అలాగే రాసుకుంటాం అంతే, అది కామ్గా ఉంటది, ఇంకేమీ అంటే ముందు రాసుకుంటాము, ఒక పరివర్తనాలు తర్వాత చెందవు. సహాయానికి తీసుకుంటాం, తర్వాత వదిలేస్తాం. సహాయం ఇంకేం లేదు అంటే అది ద్విత్వం కావాలి కదా, లిట్లకారంలో ధాతువు ద్విత్వం కావాలి. కానీ ఇక్కడ రెండు ధాతువులు కనిపిస్తున్నాయి, మరి నేను రెండిటికి చేయాలా ఒకదానికే చేయాలా అంటే తర్వాత వచ్చిన ధాతువుకి ద్విత్వం చేసుకో, అప్పుడు ఏది అంటే వెళ్ళిపోతుంది. ఆ ఏది కూడా ఉంటదిగా, అది ఎక్కడికి పోదుగా. ఉంటది పోదు, కానీ దాన్ని ద్విత్వం చెయ్యము, క్రూ ధాతువుని క్రూ ద్విత్వం క్రూ చేస్తాం. క్రూ క్రూ అని రాసుకుంటాం అంతే. అది అంటే మామూలు ఆత్మనేపథ్యంలో ఇంతకు 100 ధాతువు తెచ్చినప్పుడు ముందు ముందు ద్విత్వం చేస్తాం, ఇక్కడ మధ్యలో చేస్తాం అంతే కదా. వంద ధాతువు ఏమైంది మరి? ఇక్కడ చూడండి, వంద ధాతువు, వంద ధాతువులో మనకి చెప్పినటువంటి 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయా? చూడండి, ఏమై అది ఉండాలి ఇచ్చి first? ప్రచారంలో లేదు కదండి, వా లేదు. అనేది ఇచ్చి ప్రచారం లేదు. అది ఆదిలో లేదు, ఇచ్చి ప్రత్యాహారం అంటే కాదు నేను అన్నది, అక్కడ వా 100 + 100 ఇదిలో వా తీసుకుని పక్కది వదిలేస్తాము. ఇక్కడ ఏంటంటే మధ్య రెండు కాదమ్మా, తీసుకుంటాం. అది వేరు మళ్ళీ. ఇప్పుడు అది ద్విత్వం చేస్తున్నామా లేదా? ఇప్పుడు 100లో క్రూ ఎందుకు రాలేదు, అస్ ఎందుకు రాలేదు, భూ ఎందుకు రాలేదు చెప్పండి? అదే ఇది ఏచి ప్రచారం ఆదిలో లేదు కదా. ఆమ్ రాలేదు, మరి ఆమె ఇక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆదిలో ఏచి ప్రచారంలో ఏ ఉంది కాబట్టి అక్కడ లేదు కాబట్టి రాదు. ఇక్కడ ఇచ్చి ప్రత్యాహారం ఉంది, దీర్ఘము ఉంది, 100లో ఆదిలో ఉంది, అవునా? అవును. ఇందులోనేమో ఇచ్చి ప్రత్యాహారముతో మొదలైనటువంటి అక్కడ అక్షరము లేదు, దీర్ఘము లేదు, అవునా? ఆదిలో లేదు. ఇక్కడ ఆ అనేది అయినా ఉంది, మనం 3 చూడాల్సిన పని లేదు, ఒకటి చూసుకుంటే చాలు కదండి. ఏంటది? ఒక్కటి చూసుకుంటే చాలు కదా, ఇచ్చి ప్రచారంలో లేదు కాబట్టి ఇంకా మిగతా చూసినా చూడపోయినా అది రాదు అనేది ఇక్కడ తెలుసు. ఆ కండిషన్ ఒక్కటి సరిపోతుంది. అదే కదా, ఒకటి అది ఉంటే ముందుకెళ్తాం. 3 ఉండాలి కాబట్టి 3లో ఏది లేకపోయినా రాదు కదా, 3లో ఏది లేకపోయినా రాదుగా. అంతే అదనమాట, 3 అదే. కండిషన్స్ ఉండాలి కాబట్టి ఆ మూడిట్లో ఏ ఒక్కటి ఏది లేకపోయినా లేకపోయినా సూట్ కాదు, సూట్ కాదు. ఆమ్ అనేది రాదు. ఓకే, ఉత్తమం. అర్థమైంది కదా మీకు మంచిగా? ఆమ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది అర్థమైంది, అవునా? ఓకే, ఉత్తమం. నెక్స్ట్ ఇంకో సూత్రం ఏమనుకున్నామండి? మూడో సూత్రం. మూడవ సూత్రం ఏంటది? ఇనః శ్రీధ్వం లుంగు లిటాం ధో అంగాత్. ఓకే, శ్రీధ్వం లింగ్ లుటాం లుంగ్ లిటాం ధో అంగాత్. ధో అంగాత్. ఒక్క నిమిషం. శ్రీధ్వం లుంగ్ లిటాం ధో అంగాత్. ధో అంగాత్. ఎందులో వచ్చింది అది ఇనః అనేది? 8:3:78 అండి. 8:3:78. 8:3:78. ఇక్కడ రాసుకోండి. ఇనః అంటే ఏంటి? ఇన్ వర్ణం, అవునా? శీధ్వం లుంగ్ లిటాం ధో అంగాత్, అవునా? ఇనః శీధ్వం లుంగ్ లింగులిటోహ లింగులిటాం కదండి? అవునండి. లుంగ్ లిటాం ధో అంగాత్. లింగులిటాం ధో అంగాత్.
ఇక్కడ సూత్ర సంఖ్య 8378. రాసుకున్నారా ఇది? ఓకే. ఇదేమంటుందంటే ఇన్ వర్ణాంత అంగానికి రాసుకోండి. వర్ణాంత అంగానికి పరములో సరిగ్గా వస్తలేదు. పరములో రాయండి ఇక్కడ. ఇది పరములో షీధ్వం 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 అనేది ఏంటది? అది ప్రత్యయం అన్నమాట. షీధ్వం అనేది ఏంటండి? షీధ్వం ప్రత్యయం. కామా ఒక్క నిమిషం. తర్వాత సెకండ్ ఏంటి? లుంగు లకారము మరియు లిట్ లకార ప్రత్యయాలకి ధకారానికి ఏమొస్తుంది? మూర్ధన్యము ఆదేశం అవుతుంది. అవునా? షీధ్వం ప్రత్యయము కామ. ఇంకోటి ఏంటి? లుంగు లిట్ లకారాల లుంగు లిట్ లింగ్ మరియు లిట్ అని రాస్తారా ఇక్కడ? యాక్చువల్గా ప్రత్యయము మరియు, ఇక్కడ మరియు రాయండి. ఇది సెకండ్ కండిషన్ అన్నమాట. ఇక్కడ అండ్ లింగ్ కామ లిట్ ప్రత్యయాలలో ఉన్న లిట్ లకారాలలో కదా ఏంటండి? లకారాల ప్రత్యయాలు. లుంగు లిట్ లకారాలలో మాత్రమే లిట్ లకారాల ప్రత్యయాలు అన్నమాట. లుంగు లిట్ లకారాల ప్రత్యయాలలో. ఇదేంటి? లకారాల ప్రత్యయాలలో ఉన్న లకారాలలో ప్రత్యయాలలో ఉన్న ధకారానికి మూర్ధన్యము ఆదేశంగా వస్తుంది. ఇక్కడ మూర్ధన్యం అని రాసిన చోట బ్రాకెట్ లో ఏం రాస్తారు? ఢ. ఓకేనా? మూర్ధన్యం అంటే ఏంటది? ఢ ఆదేశంగా వస్తుంది. ఇన్ వర్ణాంత అంగానికి పరములో షీధ్వం ప్రత్యయము మరియు లుంగు లిట్ లకారాల ప్రత్యయాలలో ఉన్న ధకారానికి మూర్ధన్యము ఢ ఆదేశంగా వస్తుంది. క్లియర్ గానే ఉందా? ఓకే. ఏమన్నాము? ఇన్ వర్ణాంతం. ఇన్ అనేది ఏంటిది? ప్రత్యాహార వర్ణము. అవునా? ఈ ప్రత్యాహార వర్ణం ఎక్కడుండాలి? అంతములో ఉండాలి. దేనికి అంతంలో ఉండాలి? అంగాని. ఇక్కడ అంతములో అన్నాము. అవునా? ఇన్ ప్రత్యాహార వర్ణాంత అంగానికి. అవునా? ఇన్నంటే ఇవు కదా? ఈ ఊరి ఇల్రి ఏవో అయోచ్ హయవరట్ లాన్ అంతవరకు. అక్కడ దాకా. ఇన్ ప్రత్యాహార వర్ణాంత అంగానికి. అవునా? అంగములో
ఎక్కడ ఇన్ వర్ణం ఎక్కడ ఉండాలి అంటే ఇప్పుడు అంగంలో చివరి. అయువున్నులో కూడా నకారం ఉంది కదమ్మా. ఏంటండి అది తీసుకోవద్దు. ఆరో దాంట్లో ఉన్న లంలో అనా తీసుకోవాలండి. అక్కడ 6వ దాంట్లో తీసుకోవాలి ఇది. ఇక్కడ తీసుకోకూడదా? అయువున్న వరకు ఇక్కడ అక్కడ కదా కూడా ఒకటే సూత్రంలో అది వస్తది. ఏ సూత్రం అది అది చెప్పండి? ఉరనర పరహాలో అంతే వస్తుంది అంతే. అంతే అన్ ప్రత్యాహారంకి ఉరనర పరహ అష్టాధ్యాయ సూత్రంలో మాత్రమే వస్తుంది. అంతే సరే అయితే. ఓకే. అదనమాట. మిగతా అన్నిట్లో కూడా 6 వరకు తీసుకోవాలి. అది ఇది ఇందాక మనం అణు ప్రత్యాహారం అంటే ఈ ఊర్లో ఏదో తీసుకున్నాం కదా ఒక దగ్గర. అంతే. అన్నప్పుడు అంతే అదొకటే. మళ్ళా ఇండ్ అన్నప్పుడు మొత్తం 6వ సూత్రం దాకా అక్కడ కరెక్ట్ అది ఆ సూత్రం వరకే అన్నారుగా. అంతే అదొకటే. అన్న ఒకటే వస్తుంది దాంట్లో కదండి. అంతే అంతే కరెక్ట్. ఓకే. ఇది ప్రత్యాహార సూత్రాలు ఉన్నాయి చూడండి. ప్రత్యాహారాలు అనేది నేను ఇంకోటి లింక్ పెట్టాను. అందులో ఉన్నాయి అన్ని మొత్తం. సరే సరే చూడండి సరే. చెప్పుకుందాం మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడల్లా చెప్పుకుందాం, మాట్లాడుకుందాం వాటి గురించి. అప్పుడు అలాగే. ఓకేనా. ఇన్ వర్ణం ఇదంతా చెప్పుకుంటామంటే అదే గుర్తుంటా ఉంటది. గుర్తుంటా ఉంటది. అవును. ఉంది కదా అని అక్కడ వదిలేసి అట్లా కాకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం ఇక్కడ మనం. చేస్తే బాగా గుర్తు. అదండి అవును. ఓకేనా. సో ఇన్ వర్ణాంత అంగానికి ఈ అంగములో చివరిగా ఇన్ వర్ణం ఉండాలి. అవునా. అది పరములో మళ్ళీ తర్వాత షీధ్వం ప్రత్యయం ఉండాలి. అవునా. దానికి పరములో షీధ్వం అనే ప్రత్యయం ఉండాలి. మరియు ఇది ఒక కండిషన్. అవునా. ఇది ఒకటి ఒక కండిషన్ అంటే శ్రీధ్వం అట్లానండి. శ్రీధ్వం అనేది ఒకటేనా? షీధ్వం అనేది ఒకటే. ఇప్పటికి 2 కండిషన్లు అయిపోయినాయి. 2 కండిషన్లు అన్నమాట. అంటే కండిషన్స్ 2 కావాలని కాదు. అదన్నా ఉండొచ్చు ఇదన్నా ఉండొచ్చు అనమాట దీంట్లో. అది కాదు. ఇన్ ప్రత్యాహారంలో అంత ఉన్నది అది మా కండిషన్. అది ఎప్పుడు ఉండాలి కదా అది. అవును. దీంట్లోనే 2 అంటున్నారా? కరెక్ట్. అవునండి. ఇందులో 2 కరెక్ట్. మళ్ళీ తర్వాత లుంగులకారము లేదా లిట్టులకారాల ప్రత్యయాలలో ఉన్నటువంటి ధకారానికి అర్థమైందండి. అప్పుడు మూర్ధన్య ఢ అనేది ఆదేశంగా వస్తుంది. అంటే ఇక్కడ మీరు దీన్ని విడదీసి ఎలా చెప్పుకోవచ్చు? ఇన్ వర్ణాంత అంగానికి పరములో షీధ్వం ప్రత్యయము ఉంటే ఈ ఢకారము ఆదేశంగా వస్తుంది. దేంట్లో? ఈ ధాకి. ఇప్పుడు షీధ్వం ఉంది, షీడ్వం అవుతుంది అనమాట. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటి? దీనికి ఇప్పుడు ఉదాహరణ రాసుకోవచ్చు కదండి. షీధ్వం ఈజ్వల్ టు షీడ్వం అని. అది దేనికి? దీనికి వేరే దానికి ఇది. అవునా. ఇది ఆ ప్రత్యయం ఇది ఉన్నప్పుడు. అవునా. ఇంకోటి ఏంటి? లుంగు లిట్టులకారాలలో మాత్రం ఏమంటున్నాడు? ఆ ప్రత్యయాల్లో ఉన్న ధకారానికి మూర్ధన్యం అవుతుంది. అంటే ఈ ధకారం ఎక్కడైతే వస్తుందో దానికి ఢాగా మారిపోతుంది అనమాట. ఇప్పుడు ధ్వం అనేది వస్తది. అవునా. ధ్వం వస్తది. ధ్వం దేంట్లో వస్తుంది? అది ఆత్మనేపదంలో. మధ్యమ పురుష బహువచనంలో వస్తుంది. ఆత్మనేపదంలో వస్తుంది. అవునా. ఇవన్నీ కూడా ఆత్మనేపదంలో వస్తాయి. ఇక్కడ రాసుకోండి ఆత్మనేపదం అని. ఈ సూత్రం దేనికి పనిచేస్తుంది? ఆత్మనేపదం. ఆత్మనేపది సూత్రం ఇది. అవునా. ఆత్మనేపదిలో పనిచేస్తుంది. ఈ ధ్వా అనేది వచ్చేది ఎక్కడ వస్తుంది? ఆత్మనేపదిలోనే వస్తుంది కదా. అవును. ధ్వం అనేది ఆత్మనేపదిలో వచ్చేది కదండి. అందుకని అది ఆత్మనేపదిలో పని చేస్తుంది. అవునా. ఇప్పుడు ఈ షీధ్వం అనేది అనిలకారాల్లోనండి. ఏ షీధ్వమా? కొన్నిట్లో వస్తదేమో. ఇది ఎక్కడ వస్తుంది చూద్దాం మనం ఎగ్జాంపుల్స్ లో చూస్తే. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారం అయితే ఏ లకారంలో వచ్చినా కూడా అది షీధ్వంగా అవుతుంది. ఎందుకంటే మధ్యమ పురుష బహువచనంలోనే వస్తదండి ఇది. అవును. ఓకే. ఓకేనా. సరే అమ్మా. అలాగే అలాగే. తర్వాత ఇప్పుడు ఇక్కడ అంతే. ఇది అర్థమైపోయింది కదా. ఉదాహరణ రాసుకోండి. ఇది ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే. ఉదాహరణ ఏం రాస్తారు ఇక్కడ ఉదాహరణకి? 2 ఉదాహరణలు చెప్పారు మీరు. షీధ్వం వచ్చింది ఒకటి చెప్పాలి. ఈ లుంగు గాని లిట్ గాని ఒకటి చెప్పాలి. ఏది ధాతువుని చూసుకోండి ఇక్కడ. అట్లా అంటున్నారా? చెప్తాను. లుంగు గాని లిట్ గాని కదా.
సో రాసుకోండి అది. ఉమ్. ఏం రాస్తారు? లిట్ రాయండి. మీరు లిట్ నేర్చుకుంటున్నారు కాబట్టి లిట్ది రాయండి. లుంగుది ఇంకా నేర్చుకోలేదు, దానికి కొంచెం ప్లేస్ వదలండి. ఈ లుంగు లకారం ఓకే. నేర్చుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో ఒకటి యాడ్ చేసుకోండి అది. అట్లాగే అట్లాగే. ఎందుకంటే ఇప్పుడే చెప్తే మళ్ళీ అర్థం కాదేమో అని. అవును, వద్దండి, అది వచ్చినప్పుడు చెప్పండి. అదే అక్కడ కొంచెం ప్లేస్ వదలండి అంతే. ఉమ్. సో ఇప్పుడు రాసుకోండి. ఏధ్ ఉమ్. ఏధ్ ధాతువు, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ధ్వం చేస్తున్నాము. ఉమ్. దేంట్లో చేస్తున్నాము? లిట్ లకారంలో లిట్ చేస్తున్నాము. ఇది ధ్వం అనేది ఆత్మనేపదం యొక్క ప్రత్యయము, కానీ మనం చేసేది లిట్ లకారం. పైన రాసుకోండి, ఏధ్ ప్లస్ లిట్ అని రాయండి ఇక్కడ పైన. ఓకేనా? ఇక్కడ లిట్ ఎందుకంటే మళ్ళీ సూత్రం డిఫరెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏది ప్లస్ ధ్వం, అవునా? అయితే ఇక్కడ మనకి ఏమన్నాము? ధ్వం అనేది ఇప్పుడు ఆత్మనేపదం, అవునా? సో ఏది తీసుకున్నా కూడా ఆత్మనేపదంలో వస్తుంది. దాంట్లో దీంట్లో వస్తుంది అంటే లకారాలంటే లుంగు లిట్, అవునా? సో కాబట్టి ఆ ధ్వం, ఈ ధ్వమ్ములో ఏమైతుంది? ధకారం అనేది ఢాగా మారుతుంది. ధకారంగా మారుతుంది. ఇప్పుడు ఇది ఏమైంది? ద్వే అయింది, అవునా? ఆత్మనేపదం కాబట్టి ఫస్ట్ ద్వేగా మార్చండి దాన్ని, అవునా? ద్వే అయింది. టిత ఆత్మనేపదానం పేరుతోని, అవునా? ఏధ్ ప్లస్ మనం ప్రత్యయానికి అన్నాము, గుర్తుందా? ఇక్కడ ధా ఉంది, ఏధులో ధా ఉంది, మరి దాన్ని ఢాగా మార్చేస్తారా? దాన్ని మార్చకూడదు కాదు, ధాతువు కదా. మన నిర్వచనంలో ఏముందో దాన్నే మార్చాలి. ప్రత్యయము అన్నాము. అదనమాట. ఇక్కడ మంచిగా వచ్చింది. ఇక్కడ మనకి 2 ధాలు వచ్చి మీకు ఆ డౌట్ కూడా క్లియర్ చేసేసింది. మంచిగా వచ్చింది, చెడ్డగా వచ్చింది. కన్ఫ్యూజ్ అవటానికి 2 దాలు కనబడితే చెడ్డ. అవునండి, అది మార్చేస్తారు. ఇప్పుడు ద్వే కాస్త ద్వే అవుతుందండి. అంతే అండి, డ్వే అయింది. కరెక్ట్. ఇది ఓకేనా? ఏదడ్వే. ఇది డ్వే ఎట్లా వచ్చింది అంటే ఆ సూత్రంతో వచ్చింది. ధ ఈక్వల్ టు ఢ. సూత్రం ఏంటో అక్కడ రాసుకోండి. నంబర్ ఎంతది? 8 8 3 78. ఇది ఓకేనా? ఇప్పుడు దీనికి సూత్రం కూడా రాసుకుంటే పక్కన బాగుంటది కదా. రాయండి రాయండి, నాకు ఇక్కడ పట్టదు కదా అన్నట్టుగా రాయలేదు. రాయండి మీరు. రాస్తేనే వచ్చేస్తుంది అది. ఇణః ఇణః ఏ సూత్రం అండి అది? ఇణః షీధ్వం లుంగ్ లిటి. ద్వే అనేది ఆత్మనేపది టే ప్రకారం కదా. ధ్వం వల్ల ద్వే అయింది కదా. అవును అవును. ఆ సూత్రం. ఓ ఇదా టిత ఆత్మనేపదానం టేరే. అక్కడ రాసుకుంటే అచ్చా అచ్చా యా అవునండి. టిత ఆత్మనే టిత ఆత్మన ఏంటి? టిత ఆత్మనేపదానాం టేరే. ఆత్మనే పదానం. ఆత్మనే టిత ఆత్మనే పదానం మొత్తం రాసేసుకోండి ఇక్కడ మీరు. దాంతోని టీ సంజయ్కి ఏ వచ్చింది. టీ సంజయ్ ఇక్కడ ఏంటి? టీ ఈక్వల్ టు అమ్. ఇక్కడ రాసుకోండి, టీ ఈక్వల్ టు అమ్మ. ఈ అమ్మ అనేది ఏ దాని లాగా మారింది? ఏగా మారింది. టీ ఈక్వల్ టు అమ్మ, అమ్మ ఈక్వల్ టు ఏ. అది చెప్పింది టీత ఆత్మనేపదానం టేరే. ఏం చెప్పిందంటే టీ ఈక్వల్ టు అమ్మ అన్నది, అమ్మ ఈక్వల్ టు ఏ అన్నది. చివరి అచ్చు నుండి ఉన్న అక్షరాలకన్నిటికీ టీ సంజ అని చెప్పారు. అదనమాట. ఆ టీ సంజకి ఏ పెట్టుకోమన్నది. అర్థమైందా? అమ్మ అనేది టీ సంజ, ఈ టిత ఆత్మనేపదానం టేరే ఆత్మనేపదిలో చేస్తున్నాం కాబట్టి ఈ టీ సంజకి ఏ అని పేరు. టీ సంజకి ఏ అని పెట్టుకోమన్నది, అవునా? సో అందుకని ద్వే అయింది. తర్వాత ఈ ఢ అనేది ఎట్లా వచ్చింది? ఢ ఈక్వల్ టు ఢ. ఏ సూత్రం ప్రకారం? ఈనః షీధ్వం. చెప్పండి. షీధ్వం లుంగు లిటి. లిటాం ధో అంగాత్, అవునా? ధో అంగాత్, ధో అంగాత్ అన్నమాట. ఓకే, అయిపోయినాయి కదా అన్ని సూత్రాలు? అది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏదండి? ఇదా? రాసుకుంటాను.
ఇప్పుడు మీరు చెప్పింది సూత్రం. ఆ ఏ సూత్రము? ఇనహదా? ఇనః శీఘ్రం లుంగు లిటాం ధో అంగాత్. లుంగు లిటాం అది. లుంగు లిటాం ధో అంగాత్. ఇనః శీధ్వం లుంగు లిటాం ధో అంగాత్. ధో అంగాత్. రాసుకున్నాను. ఓకే, నేను రాస్తాను ఇక్కడ. లుంగు లిటాం ధో అంగాత్. ఓకేనా? అంగాత్. ఇది 8-3-78. అవును. ఇనః శీధ్వం లుంగు లిటాం ధో అంగాత్. ఎవరు చెప్తారు ఈ సూత్రం? చెప్పండి ఎవరైనా. ఇనః శీఘ్రం లుంగు లిటాం ధో అంగాత్. ఇంకా మీలో ఎవరైనా? ఇనః శీధ్వాం లుంగు లిటాం ధో అంగాత్. నేను చెప్తాను. చెప్పండి. ఇనః శీఘ్రం లుంగ్ లిటాం ధో అంగాత్. ఉత్తమం. మూర్తి గారు. ఇనః శీఘ్రం లుంగు లిటాం ధో అంగాత్. ఉత్తమం, ఉత్తమం. ఈ సూత్రం ఏం చెప్పిందండి? శీఘ్రం ప్రత్యయం మరియు లుంగ్ లిట్ ధకారాలతో ప్రత్యయాల్లో ఉన్న ధకారానికి మూర్ధన్యం ఢకారం ఆదేశంగా వస్తుంది. ఉత్తమం, ఉత్తమం. అదండి. ఓకేనా? ఇక్కడ ధ అనేది ఆత్మనేపదిలోనే ధకారానికి ఢకారం వస్తుంది అని చెప్పింది. ఇది ధ అనేది ఢ వచ్చింది. ఇక్కడ హైలైట్ చేసుకోండి ఇట్లా మీరు. ధ అనేది ఢగా మారింది. అది ఇది ప్రత్యయం. ఇదేంటిది? ప్రత్యయం. ఇక్కడ రాసుకోండి ప్రత్యయం అని. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ధాతులో వచ్చిన ధకారాన్ని మార్చకూడదు, మార్చొద్దు. ఇక్కడ ప్రత్యయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రత్యయాన్ని మార్చినాం అనమాట. అవునా? ప్రత్యయంలో వచ్చినటువంటి ధకారము ఢకారంగా మారింది. అవునా? అవునవును. అంటే ధవర్గము అనేది ఇది మూర్ధన్యము. ఏ అక్షరాలు ఏంటివి అంటే ఇక్కడ రాసుకుంటారా? మరి మూర్ధన్యం అంటే ఏంటో అవి రాసుకుంటారా? చెప్పండి. దీంట్లోనే యాడ్ చేయండి మూర్ధన్య అక్షరాలు. కింద రాయండి. మూర్ధన్య సార్ అక్షరాలు అంటారా, ఏమంటారు? వర్ణాలు అంటారా? వర్ణం అన్న అక్షరం ఒకటే. అదే, అందుకే మీకు అర్థమయ్యే భాషలో వర్ణం అనే పెట్టండి. ఓకే. సంస్కృత భాషలో ఇదే వాడండి. వ్యంజనాలను కూడా అనొచ్చా? వ్యంజనాలను అనొచ్చమ్మా. కరెక్ట్, అనొచ్చు. డ ఢ ణ ఇవి. ఇంకా ఏమొస్తాయి దాంట్లో చెప్పండి? మూర్ధన్యాలు. మూర్ధన్యాలు అంటే ఇది ఇక్కడ మహాప్రాణ మూర్ధన్యాలేనా? షేర్ చేస్తున్నా చూడండి అమ్మా. ఇక ట ఠ డ ఢ ణ, తర్వాత రా, తర్వాత ష, తర్వాత రి. అవి రాసుకోండి. రా ష రి. ఏంటి? రా ష. ఋతురషాణం మూర్ధ. అంతే అమ్మ, కరెక్ట్. ఋతురషాణం మూర్ధన్య. రుకారము, రకారము, మూర్ధన్య షకారము, టవర్గ. తర్వాత అంతే. అర్థమైందా? 8. అవునమ్మా, అవి 8. టవర్గము. తర్వాత రి ష రి. రా ష రి. రికారము, రేఫ, మూర్ధన్య షకారం. మూర్ధన్య వర్ణాలు ఏంటండి? ట ఠ డ ఢ ణ, రా ష రి. ఓకేనా? అచ్చులర్. అవునమ్మా. మరి ఇప్పుడు ధ అన్నాము. ధాలేంటివి అవి? ధ అనేది ఎందులో వస్తుంది? దంతాలు. దంతాలు రాసుకోండి. దంతాలు కూడా రాయండి. త థ ద ధ న లా సాల్ రి. ఇవి చూడండి దంతాలు. త థ ద ధ న లా స రి.
ఇవి దంతాలు. ఈ డెంటల్స్ అని ఉంది చూడండి, దంతాలు. త థ ద ధ న ల స ల్రి ఇవి. ఈ దంతాలు మూర్ధన్యంగా మారినాయి కదా, మూర్ధన్యంగా ధ. ధ అనేది ఇక్కడ ధ ఉంది కాబట్టి అది దానికి పైన ఉన్నది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే రోలో ఉన్నటువంటిదే మారుతుంది అనమాట కదా. కా తాకి ట, థాకి ఠ, దాకి ఢ డ, ధాకి ఢ. అంటే తాతాదాన లా అంతేనా అంతే. దంతాలు? లా సాల్రి, లా సాల్రి. ఓకేనా? అది ఓకే. బానే ఉందా ఈరోజు క్లాసు? ఓకే. సో ఇప్పుడు మనకి ఉత్తమ పురుష చేస్తున్నామా, ఒక్కటి చేద్దామా? ఇంకా 7 minutes ఉంది. వంద ధాతువు ఉత్తమ పురుష చేద్దామా? ఉత్తమ ఇక్కడ పురుష. నాకు ఒక డౌట్ ఉందండి, చెప్పండి. చెప్తున్నాను. ఉమ్. ఇది భగవద్గీతలో ఒక ధాతు వస్తుందండి, దద్మౌ. దద్మౌ, దదాతి, దద్. దద్మౌ అంటే దానికి ఏమి ఇచ్చారంటే మా మా అని ఇచ్చాడు. మా అనే ధాతు అనుకుంటారు. మా అంటే మహాప్రాణం, మహాప్రాణం. అర్థమైందండి? ధాతువా దద్మౌ. దద్మవ్ ఏమో అల్ప ప్రాణంతోనేమో రూపం వస్తుంది మనకి దీంట్లో లిట్లాకారంలో. దద్మవ్ అనేది లిట్లాకారంలో భ్వాది గణంలో రూపం అది. దాని ధాతు వచ్చేసి ధ్మా, ధ్మా, మహాప్రాణం. ధ్మా అనే ధాతు. అవును. దాని అర్థం ఏంటంటే శబ్దాగ్ని సంయోగయో అనేది దాని అర్థం ఇచ్చారు ధాతుకి. దానికి మనం లిట్ రూపం ఎలా మన రూల్స్ అని ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చేద్దాం. లిట్లాకారంలో దద్మౌ. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దద్ మౌ. దద్మం మనం చేసుకోకూడదు, అది ధౌ అని తీసుకోవాలి. అవునండి, ధమౌ తీసుకోవాలి. సో ఇప్పుడు ధమౌ కూడా కాదు, రే. అని చెప్పండి. అవునవును, ధమానే. ఇప్పుడు చూడండి, అంతే. ధమా అనేది ధాతువు. సో ఇప్పుడు మనం లిట్లకారంలో చేస్తున్నాం. అవును. ఓకే. ఇది ఏ ధాతువు, ఎలాంటి ధాతువు చెప్తారా? పరస్మైపది ధాతువు. ఎందుకు? ఇక్కడ మనకి అచ్చుతో మొదలైన, అచ్చుతో కాదు, దీనికి ధమా అన్నప్పుడు ఇక్కడ పైన ఇది లేదు. మా వచ్చింది కరెక్టే గాని ఇది లేదు పైన. అనునాసికం, అర్ధచంద్రాకారం లేదు కాబట్టి ఇది పరస్మైపది ధాతువు. ఓకేనా? సో ఇప్పుడు పరస్మైపది ధాతువు అనునాసికగా అంతే అండి. అనునాసిక లేకపోతే పరస్మైపది. కరెక్ట్. ఎందుకు? అక్కడ అచ్చుతో ఎండ్ అయింది కాబట్టి. అవునవును. తర్వాత ఇంకో విషయం అండి, ఇప్పుడు ఇది మా అనేది అనిట్ట నిట్ట అది చెప్తారా? చెప్దాం. ఇక్కడ చూడండి మీరు, ధ్మా అనేది ధాతువు కదా. సో మనం భవిష్యత్ కాలం కూడా చేద్దాము, అప్పుడు మీకే తెలుస్తుంది, మీరే చెప్పేస్తారు అది. సరే అండి. ఓకేనా? లిట్లకారం చేస్తే మనకి అర్థమైపోతుంది ఏంటి అనేది. ఓకేనా? సో ఇప్పుడు ఏం కావాలి మనకి? చేస్తున్నాం. సో లిట్ చేస్తున్నాం అంటే ఏం కావాలి? ధాతువుని ద్విత్వం చేసుకోవాలి. తర్వాత లిట్ కాబట్టి దాంట్లో తా. అవునా? ధాతువుని మనం ద్విత్వం చేయం కదమ్మా, దాన్ని అనుబంధ లోపం చేసి కదా ద్విత్వం చేస్తాం. మనం చేస్తాము, డైరెక్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోయినాం మనం. అట్లా వెళ్ళొచ్చా? మనం ఇంత ముందు చేసినవన్నీ చేస్తాము. కాదు, అంటే అది ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా. జస్ట్ రూపసిద్ధి అంతే, జస్ట్ రూపం రావడానికి మీకు అట్లా ఊరికే చూపిస్తున్నాను అంతే. లేదమ్మా, మన పద్ధతి ప్రకారం మొత్తం 9 రూపాయలు తయారు చేద్దాం. ఓకే చేద్దాం, అలాగే చేద్దాం. సో ఇప్పుడు ధ్మా అనేది ధాతువు. అవునా? అయితే మనం ఏం చేస్తున్నాము? లిట్ లకారం చేస్తున్నాము. ఇప్పుడు లిట్ అంటే ఇప్పుడు ఏమైంది? టకారం హలంత్యంతో పోయింది. ఈ అనేది ఉపదేశి అజనునాసిక ఇత్తుతో పోయింది. ఏం మిగిలింది? లు మిగిలింది. అవునా? ధ్మా ప్లస్ లు. ఎప్పుడైతే లు వచ్చిందో దానికి ప్రత్యయాలని తీసుకురావాలి. అవునా?
అప్పుడు ఏం ప్రత్యయం వస్తుంది అక్కడ? మనం ఏం చేస్తున్నాము? ఆత్మనేపదం చేస్తున్నాము. త త అవునా? ఆతాం ఝ కదండి, త ఆ, వస్తుంది. త ఆతాం ఝ ప్రత్యయాలు ఏంటివి? త ఆతాం ఝ. సో దాంట్లో మనం ప్రథమ పురుష ఏకవచనం చేస్తున్నాం కాబట్టి తా తీసుకున్నాం, అవునా? కానీ ఇది పరస్మైపదిలో ఇచ్చారమ్మా ఇది. పరస్మైపది కరెక్ట్. యా యా యా. అవునండి, ఇందాకే మనం చెప్పుకున్నాం పరస్మైపది. పరస్మైపది అని. ఇందాకే మీరే చెప్పారు, మీరే అదే చెప్పారు. అదే అవును. అదే సో తిప్పు, అవునా? తిప్పు రావు. తిప్పు అంతే కదా. తిప్పు వచ్చింది. అవును. సో ఇప్పుడు తిప్పు వచ్చింది, తర్వాత ఏంటి? లిట్లకారం చేస్తున్నాము. ఏం చేయాలి ఇక్కడ? ఇక్కడ ద్విత్వం చేసుకోవాలి. పకారం ద్విత్వం చేయాలి. పలంతంతో పోతుంది. ధ్మా ధ్మా ప్లస్ తిప్పు. ఇప్పుడు తిప్పుని ఏం చెప్తారు? పరస్మైపదిలో లిట్లకారానికి సూత్రాలు ఉన్నాయి కదా, చెప్పండి ఏంటది? ఏం రావాలి? నల తుస స్థల, చెప్పండి ఆ సూత్రం. తుస పరస్మైపదానాం పరస్మైపదానాం నల నల తుస తుసు స్థల స్థల తుస తుసు నల్వమాహ. నల్వమాహ. సో ఇప్పుడు ఏం కావాలి మనకి? ణల్లు కావాలి, అవునా? అణల్ తిప్పు రావాలి. ప్లేస్ లో ఏం రావాలి? ణల్ రావాలి, అంతేనా? ఏ పని చేస్తున్నామో గుర్తు రావాలి మనకి. తిప్పు చేస్తున్నామంటే పరస్మైపది చేస్తున్నాము. పరస్మైపదికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా అంటే ఉంది. లిట్లకారంలో ఏముంది? పరస్మైపదానాం నల తుసు స్థల తుసు తుస స్థల తుస నల్వమాహ. నల్వమానం. కాబట్టి దానికి ప్రథమ పురుష ఏకవచనానికి ప్రత్యయం ఏంటి? నల్. నల్. అణల్. సో కాబట్టి నల్ తీసుకున్నాం. ఈ నల్లులో ఏమైంది? అణ అనేది ఏమైంది? చుట్టూతో అనబోతుంది, ఆలంకంతో లాబోతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి? మిగిలింది, అవునా? తర్వాత ఇప్పుడు ధ్మా. ధ్మా అనేది ఏం కావాలి? మాలో మా పోతుంది. అచ్చుతో కూడినటువంటి హల్లు మాత్రమే ఉంటుంది. అలాదిశేషతోని ఒకటే అలాదిశేష. అప్పుడు ధ అనేది మిగిలింది. ఉంటుంది. మహాప్రాణ ధ అనేది మిగిలింది, అవునా? ఆ తర్వాత ఇంకా ఈ ధ్మాలో అలాగే ఉంటది. ధ్మా అలాగే ఉంటది. సో ఇప్పుడు ధ్మా అలాగే ఉండి ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ? ఇక్కడ ఇక రెండు సూత్రాలు వస్తాయి కొత్తవి. ఓకేనా? ఈ ధ్మా అనేది ఆత ఔణలహ. ఏంటి? ఆత ఔణలహ. ఆత ఔణలహ. ఆత దీర్ఘం అయితే మీరు రాశారు, అత్త రాశారు. ఆత ఆత ఓకే. ఆత ఔణలహ. ఓకేనా? ఈ సూత్రం ఏమంటుందంటే, ఇది మనకి టైం లేదు, మరి ఏం చేద్దాం? ఇది కట్ చేసి వేరే దానికి వద్దామా? కట్ చేద్దాం. ఓకే.